ఈ ప్రభుత్వం ఎంత దిగజారిపోయిందంటే వారికి పూర్తిగా అంటే పీక లోతులో మొత్తం ఇరుక్కుపోయి ప్రభుత్వం అంతా ఈరోజు పనితీరు ఏ రకంగా ఉందంటే వారి పార్టీనే ముఖ్యమంత్రి గారి ప్రభుత్వాన్ని నమ్మే పరిస్థితులు లేరు. స్వయాన ఏకంగా వారి యొక్క రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ వ్యవహారాల ఇన్ఛార్జిగా ఉన్నటువంటి మీనాక్షి నటరాజన్ గారు ఈరోజు రాష్ట్రంలో సూపర్ సీఎంగా అవతరించినారు. సూపర్ సీఎంగా అవతరించి అధికారికంగా సెక్రటరియట్లో మంత్రులతో అధికారులతో మరి సమీక్ష నిర్వహించి ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసినడానికి ఎలాంటి సందేహం లేదు. అంటే ముఖ్యమంత్రి గారు చేసే పనుల్ని మరి నమ్మలేక అధిష్టానమే ఇక్కడ ఒక దూతను పెట్టుకొని ఒక ప్రతినిధిని పెట్టుకొని ఈ యొక్క ప్రభుత్వం చేసిన తప్పులని మరి సరిదిద్దే ప్రయత్నం చేస్తుందా లేకపోతే వారు కూడా తప్పులు సమర్థిస్తున్నారని చెప్పి ప్రజలు చెప్పాల్సిన అవసరం ఉందని చెప్పి సందర్భంగా నేను మనవి చేస్తున్నాను. గతంలో కేసీఆర్ గారు ఆస్తులను పెంచి ఆస్తులను పరిరక్షించి రాబోయే తరాలకు అందించాలని చెప్పి ప్రయత్నం చేస్తే కానీ ఈ ప్రభుత్వం ఈ ముఖ్యమంత్రి గారు ఈ పార్టీ ఆస్తులన్నీ కూడా తెగనమ్మే ప్రయత్నం చేసుకుంటూ మరి ఏ రకంగా ఆస్తులను కూడబెట్టుకుని ఏ రకంగా కాంట్రాక్టులకి డబ్బులు చెల్లించుకుంటూ చూస్తూ ఉన్నాం. ఒకటే ఒక ఉదాహరణ, సుమారు కేసీఆర్ గారు మరి ప్రభుత్వం ఇప్పుడు ఉన్నటువంటి పురపాలక శాఖ మంత్రిగా ఐటీ శాఖ మంత్రి ఇండస్ట్రీ మంత్రి ఉన్నటువంటి కేటీఆర్ గారు ఎంతో కష్టపడి 17,000 కోట్ల రూపాయలు 17,000 ఎకరాలని మరి ఫార్మా సిటీ గురించి సేకరిస్తే మరి అదే 17,000 ఎకరాలని మేము ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత తిరిగి రైతులకి ఇచ్చివేస్తామని చెప్పినటువంటి ఈ నాయకులు ఈ ముఖ్యమంత్రి ఈ మంత్రులు మాట తప్పడమే కాకుండా ఈ కేసీఆర్ గారు కష్టపడి సమీకరించినటువంటి 17,000 ఎకరాలతో రియల్ ఎస్టేట్ దందా ఈరోజు ముఖ్యమంత్రి గారు చేస్తూ ఉన్నారు. మరి దానికి సమాధానం చెప్పాలి ముఖ్యమంత్రి గారు అని చెప్పి సందర్భంగా మనవి చేస్తూ ఉన్నాను. కాబట్టి ఇట్లా వారు గతంలో రేవంత్ రెడ్డి గారు ఆర్టీఐ ద్వారా రియల్ ఎస్టేట్ చేసినారు. ఆర్టీఐ పెట్టుకొని బ్లాక్మెయిల్ చేసి రియల్ ఎస్టేట్ దందాలు చేసినాడు. ఈరోజు అధికారికంగా ప్రభుత్వ పరంగా ప్రజల ఆస్తులని ప్రభుత్వ ఆస్తులని పెద్ద భూములని కొల్లగొడతా ఉన్నారు. వాటిని మా నాయకుడు కేటీఆర్ గారు హరీష్ రావు గారు ఆధారాలతో పాటు చెప్తే దానిపైన వివరణ ఇవ్వకుండా ఈ రకంగా భయపెట్టి ధోరణితో మరి యొక్క ప్రభుత్వం కానివ్వండి పిసిసి అధ్యక్షుడు ప్రయత్నం చేస్తూ ఉన్నారు. చాలా స్పష్టంగా చెప్తా ఉన్నాం. వారు ఎంత క్లియర్గా చెప్తా ఉంటారంటే వారి యొక్క వివరణలు నిన్న పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ గారు అదేవిధంగా మరి కొన్ని యొక్క సమాధానంలో మంత్రిగా ఉన్నటువంటి శ్రీధర్ బాబు గారు 170 కోట్ల రూపాయలని ఒక కమిషన్గా ఒక ఏజెన్సీకి ఇచ్చినాము అని సిగ్గు లేకుండా 170 కోట్ల రూపాయలు ఈ 10,000 కోట్లు రాబట్టడానికి ఒక కమిషన్ ఏజెంట్కి ఇచ్చినారంటే ఈ ప్రభుత్వం ఇంత దిగజారిపోయిందో అని చెప్పి సందర్భంగా మనం అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉన్నది. 170 కోట్ల రూపాయలు ప్రభుత్వ సొమ్ము, ప్రజల ఆస్తి, ప్రజల కష్టంతో కూడుకున్నటువంటి ట్యాక్స్ మనీ, వారి అనాయలు వారి మధ్యలో బ్రోకర్లకి 170 కోట్ల రూపాయలను చెల్లించిందంటే ఎంత దిగజారిపోయి ప్రభుత్వం చెలాయిస్తుందో ఒకసారి మనం స్పష్టంగా అర్థం చేసుకోవచ్చు. ఒకరేమో వారు స్పష్టంగా అడుగుతారు, మరి మీరు మార్టిగేజ్ చేసి 10,000 కోట్లు తీసుకొచ్చారు కదా అంటే మరి గతంలో చాలా సందర్భాల్లో ఇంకా చూటి పరిస్థితి ఒకటే ఒక అంశం నేను చెప్తాను. 10,000 కోట్ల రూపాయలు వచ్చినాయి టీజేఐసిసికి రుణం ఇచ్చినటువంటి ఐసిఐసిఐ బ్యాంక్ అని చెప్పి గతంలో చాలా సందర్భాల్లో పేపర్లలో అన్ని ప్రధాన పత్రికల్లో అన్ని ప్రచార మాధ్యమాల్లో స్పష్టంగా వచ్చింది. చాలా క్లియర్గా ఉన్నాయి. ఇంట్లో 10,000 కోట్ల రూపాయలు టీజేఐసిసికి ఐసిఐసిఐ బ్యాంక్ నుంచి వచ్చిందని చెప్పేసి గతంలో ఎన్నడూ సమానం చెప్పలేనటువంటి ఐసిఐసిఐ బ్యాంకు నిన్న మా నాయకుడు చెప్పగానే వివరణకు దిగింది. మేము ఎలాంటి మార్టిగేజ్ చేయలేదు, కేవలం అకౌంట్ మాత్రమే మేము మెయింటైన్ చేస్తున్నామని చెప్పేసి ఒక స్టేట్మెంట్ ఐసిఐసిఐ బ్యాంక్ ఇచ్చింది. మరి ఇప్పుడు సమాధానం చెప్పాల్సిన అవసరం ఉన్నది ప్రభుత్వం పైన. మరి నిజంగానే మీరు మార్టిగేజ్ చేయకపోతే అసెంబ్లీ సాక్షిగా మా పార్టీ తరపున మేము అడిగిన ప్రశ్నకి 10,000 కోట్ల రూపాయలని మేము మరి యొక్క మార్టిగేజ్ 400 యొక్క ఏదైతే ల్యాండ్ ఉందో గచ్చిబౌలికి సంబంధించినటువంటి
400 ఎకరాల భూమిని తాకట్టు పెట్టి 10,000 కోట్ల రూపాయలని మేము రేజ్ చేస్తామని చెప్పి అసెంబ్లీ సాక్షిగా మీరు ఇచ్చిన మాట అబద్ధమా అని చెప్పేసి ఈరోజు నేను ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తా ఉన్నాను. మార్టిగేజ్ చేస్తే ఎక్కడ మార్టిగేజ్ చేశారు, ఎవరికి మార్టిగేజ్ చేశారు, ఎంతకి మార్టిగేజ్ చేశారో సమాధానం చెప్పాల్సిన అవసరం ఈరోజు ప్రభుత్వం పైన ఉన్నది. మేము అడిగిన ప్రశ్నకు స్పష్టంగా మీరు ఇచ్చినారు, మార్టిగేజ్ ద్వారా మేము చేస్తామని చెప్పేసి. ఒకరేమో 75 కోట్లు దాని విలువ ఎకరానికి అంటారు. దీంట్లో ఈ యొక్క జియోల మళ్ళీ ఇది టీఎస్ఐసి ఇచ్చిన ప్రభుత్వం ఇచ్చినటువంటి ఒక జియో కాపీ ఇది. దాంట్లో స్పష్టంగా జియోఎంఎస్ నంబర్ 54 ప్రకారం ఏమో 75 కోట్లు చెప్తారు. ఇదే కంచె గచ్చిబౌలికి సంబంధించిన 400 ఎకరాల భూమి విలువ. మళ్ళీ శ్రీధర్ బాబు గారు అదే శాఖకు సంబంధించిన మంత్రి 52 కోట్ల రూపాయలని చెప్తాడు. అంటే